ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈసారి ఇంటర్మీడియట్ హాల్ టికెట్లపై పరీక్షా కేంద్రం లొకేషన్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు. ఇంటర్ బోర్డు చరిత్రలో ఈ మార్పులు తొలిసారి కావడం ప్రత్యేకం. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు మేలు జరుగుతుందా? క్యూఆర్ కోడ్తో లాభాలేంటి, నష్టాలేంటి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు లాభమా, నష్టమా? 1 లాభం, 2 నష్టం. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లపై పరీక్షా కేంద్రం లొకేషన్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండనుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే మీ పరీక్షా కేంద్రం వివరాలు, అడ్రస్ తెలిసిపోతుంది. మీరు ఉండే ప్రాంతం నుంచి ఎంత దూరం ఉంది, ట్రాఫిక్ ఎలా ఉంది, ఎన్ని నిమిషాల్లో చేరుకోగలరో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా క్యూఆర్ కోడ్తో హాల్ టికెట్లు జారీ చేయడం ఇంటర్ బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు, కన్ఫ్యూజన్ తొలగించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అలాగే పరీక్షా కేంద్రం, డోర్ నెంబర్, కాలనీ ఏ ప్రాంతంలో ఉందో తదితర పూర్తి వివరాలను హాల్ టికెట్లపై ముద్రిస్తారు. హాల్ టికెట్ పై పరీక్షా కేంద్రం అడ్రస్ ను క్యూఆర్ కోడ్ రూపంలో ఉంటుంది. కోడ్ ను స్కాన్ చేస్తే లొకేషన్ చూపిస్తుంది. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మొబైల్ నెంబర్లను సైతం హాల్ టికెట్లపై ముద్రించనున్నారు. వారికి ఫోన్ చేసి సైతం అడ్రస్ కనుక్కోవచ్చు. ఇంటర్ సెంటర్ లొకేటర్ యాప్ సైతం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే లొకేషన్ను చూపిస్తుంది. ఎంత సమయంలో చేరుకోవచ్చో తెలపడంతో పాటు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు గల మార్గాలను కూడా చూపిస్తుంది. హాల్ టికెట్ లింకును విద్యార్థి మొబైల్ ఫోన్, తల్లిదండ్రుల ఫోన్లకు పంపిస్తారు. విద్యార్థి సొంతంగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. ఈ హాల్ టికెట్స్ పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షలకు అనుమతిస్తారు. ఈ ఏడాది టీజీ ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను కూడా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు థియరీ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం అవుతాయని, ఆ తర్వాత సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయని టీఎస్బీఐఈ గతంలోనే ప్రకటించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక టీఎస్బీఐఈ వెబ్సైట్ tzbie.cgz.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.